చర్య తీసుకోవాల్సిందే. నేను సింగిల్ సెంటెన్స్లో ఒకటే చెప్తున్నాను, భారత ప్రభుత్వం తన యొక్క శక్తియుక్తులు అన్ని వడ్డించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకొని భారత్లో కలపాలి. ఈ ఆర్థిక బంధనాలు కానివ్వండి, ఆర్థికంగా దిగుమతులు ఎగుమతులు నిషేధించడం కానివ్వండి, ఇంకే రకమైన చర్యల కంటే కూడా ఎక్కువగా ఈ ఏదైతే ఎంతో దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యకి పరిష్కారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకొని ఇండియాలో కలపాలి. దీనికి ఏం చేయాలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మా అగ్రనేతలు కూడా పూర్తి సపోర్ట్ చెప్పారు. మీరు ఇందాక మాట్లాడారు, ఎవరో అరాపారా నాయకులు ఎక్కడో కాకమ్మ కబుర్లు చెప్పేవాళ్ళు ఏదో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ సపోర్ట్ చేశారనేది అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు కావు. ఎవరో అవాకులు చవాకులు మాట. మెయిన్గా ఏంటంటే మా అగ్రనాయకత్వం మల్లికార్జున ఖర్గే దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అట్లాగే రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా దీని మీద ఏమి రెండో అంశమే లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో దానికి పూర్తిగా మేము సపోర్ట్ ఇస్తాము, సహకరిస్తాము అని ముందే చెప్పారు. అట్లాగే పార్లమెంటరీ సమావేశాలు కూడా ఈ అంశం మీద ఏర్పాటు చేయమని కూడా చెప్పారు. ఇంత మటుకు స్పందన రాలేదు గవర్నమెంట్ నుంచి. అయితే నేను ముందుగా ఒక విషయం నేను చెప్పదలిచాను. ఇస్లామిక్ తీవ్రవాదులు కాదు, ఇస్లామిక్ అనే పదం వాడొద్దు. ఎవరైనా కానీ ఇస్లాంలో తీవ్రవాదానికి కానీ హింసకి తావులేదు. వాళ్ళు తీవ్రవాదులు అంతే. వాళ్ళు మతానికి మతం ముసుగులో, ఇస్లాం అనే మతం ముసుగులో మరి పనిచేస్తున్న మతోన్మాద తీవ్రవాదులు మాత్రమే. వాళ్ళ మతం ఉగ్రవాద మతస్థులు పిలవండి. ఉగ్రవాదం అనేది వాళ్ళ మతం. ఉగ్రవాద మతస్థులు మాత్రమే. దే ఆర్ నాట్ ఇస్లాం ఆచరించే వాళ్ళు కాదు. దయచేసి ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి. ఇస్లాం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి హింసకు పాల్పడరు. ఇస్లాంని పరిపూర్ణంగా చిత్తశుద్ధితో ఆచరించే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి అకృత్యాలకి దారుణాలకి పాల్పడరు. ఇస్లాం గ్రంథాల్లో కానివ్వండి, ఇస్లాం ఆచరణలో కానివ్వండి, ధర్మంలో కానివ్వండి, ఎక్కడా కూడా ఇతరులను హింసించమని కానీ అమాయకుల్ని పట్టణ పెట్టుకోమని కానీ లేదు. ఇది గ్రహించాలి ఎవరైనా కానీ. వాళ్ళు ఉగ్రవాద మతస్థులు. ఆ రకంగా ఉచ్చరించండి. మేము కూడా ముస్లిమ్స్గా ఇండియా నేను ముస్లింగా అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాదిగా నేను ఖండిస్తా ఉన్నాను, ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాము. వాళ్ళని చంపేయండి. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో నాశనం చేయండి, ఏరి పారేయండి. మీకు దమ్ము దయ్యాలు ఇది ఉంటే కనుక మీ శక్తియుక్తులు వడ్డండి. మన భూభాగాన్ని ఆక్రమించుకున్న ఏదైతే పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంకో మాట కూడా చెప్తున్నానండి. పాకిస్తాన్ పట్ల ఎవరు ప్రేమికి చూపించారు. ఎవరో కొంతమంది కుహానా సంస్కారాలు చూపిస్తారో కానీ ఈ ప్రపంచంలో ఉన్న 50 ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. పాకిస్తాన్ మీద ప్రత్యేకమైన ప్రేమ ఎవడు వలకపోయారు. ఇస్లాంలో ధర్మాన్ని ఆచరించారు ఎవడు కూడా. అలా అనుకోండి మిగతా 49 దేశాల మీద కూడా ఉండాలి. అలా కాదండి, అది కరెక్ట్ కాదు. ఇది ఒక ప్రచారం మాత్రమే. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ దేశంలో బతికేవాళ్ళు, ఈ దేశం గాలి పీల్చేవాళ్ళు, ఈ దేశంలో పండే అన్నం తినేవాడు ఎవడు కూడా దాన్ని సపోర్ట్ చేయరు, సపోర్ట్ చేయబోరు కూడా. ఈ దేశంలోనే పుట్టారు, ఈ దేశంలోనే వాళ్ళ మా శ్రమని ఈ దేశ వాసులకి, ఈ దేశానికి అర్పిస్తున్నాం. ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఎవరు కూడా ఇక్కడ నివసించే ఎవరో కొద్దిమంది దాన్ని బేస్ చేసుకొని అందరినీ ఒక ఘాటన కట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇది ఒక ప్రచారం లాగా జరుగుతూ ఉంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కాశ్మీర్లో జరిగిన ఈ దురాగతం అప్పుడు ఎంతమంది ముస్లిమ్స్ సపోర్ట్ చేసి రక్షించి అక్కడ గాయపడిన వాళ్ళని తీసుకొచ్చి అంబులెన్స్లో చేర్చి ఎన్ని చేశారు. వాళ్ళు అది ఒక మానవత్వం కలిగిన వాళ్ళు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒక కాశ్మీరు మరి అతని పేరు హబీబ్ అహ్మద్ అనే ఒక కాశ్మీరీ. అతను శాలువాలు అమ్ముకుంటాడు. కాశ్మీరు శాలువాలకు ప్రసిద్ధి, అతని జీవనాధారం. అతను లాంటి అనేక మంది దేశం అంతా తిరిగి అన్ని రాష్ట్రాల్లో శాలువాలు కాశ్మీర్లో దొరికే అతి విలువైన వస్తువుల్ని అమ్ముకుని బతికేవాళ్ళు. అతను ఉత్తరాఖండ్లో అతని జీవన ఉపాధి కోసం కాశ్మీర్ శాలువాలు అమ్మడానికి పోతే అక్కడ కొంతమంది మితవాద హిందూ ధర్మం ఆచరించే వాళ్ళు అతని మీద అటాక్ చేశారు. ఈ మధ్య నిన్న న్యూస్లో వచ్చింది. అతను ఎన్నో 20 ఏళ్ల నుంచి అతను చేసే వ్యాపారం అది. నువ్వు కాశ్మీర్వి ఇట్లా జరిగిందని ఆ రకంగా కాశ్మీర్లు బయటకు రావడానికి నిజాయితీ